జిల్లాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే వాటి ఫలితం దీంట్లో కనిపిస్తుంది అనుకో. విజయం ఏకపక్షంగా విజయదుర్గ దూసుకెళ్తా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కట్లేదు. సింగిల్ డిజిట్ దాటుతుందా లేదన్నది కూడా అనుమానంగా ఉంది. ఇవాళ అన్ని జిల్లాలు మీరు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకుంటారు. ఒక్క ఛాన్స్ అనేది మాటంతో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టిన విధ్వంసకర పరిపాలన ఈ రోజుతో ముగిసింది. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు అభివృద్ధికి సంక్షేమానికి. ఏదైతే ఆయన 6 గ్యారెంటీని చదవబోతున్నారు, 6 గ్యారెంటీ కావచ్చు, అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆయన పడ్డ అవమానాలు, ఆయన బాధలు, 2 శాసనసభలో ఆయన అవమానించింది. ఈ గౌరవ సభలో నేనున్నాను, గౌరవ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆయన రోజు అన్నారో ఆ మాట నిలబెట్టుకుని వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒకటి వెళ్తూ వైసీపీకి పెట్టారు. ఎందుకంటే పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రానికి మళ్ళీ మన వాళ్ళంతా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే ఒకటి వెళ్లతో వైసీపీకి లేపాలి అని 5 కోట్ల మంది ప్రజలు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్పష్టమైన మెజార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అమోదం పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ నవ్వుతున్న భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బ్రహ్మాండమైన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తారు.